సో గైస్ ఇప్పుడే ఒక అద్భుతం జరిగిందనమాట. అదేంటంటే, మేము 'టాక్సిక్' మూవీ గురించి మాట్లాడదాం అన్న ఒక అద్భుతమైన ఎక్సైట్‌మెంట్‌లో ఆల్‌మోస్ట్ ఒక 15 మినిట్స్ లెట్స్ టాక్ వితౌట్ రికార్డింగ్ మాట్లాడేసుకున్నాం అనమాట. కొన్ని కొన్ని మంచి మంచి పాయింట్లు ఎక్సైట్‌మెంట్ యాంక్సైటీ మొత్తం అన్నీ ఎళ్ళిపోయినాయి దాంట్లోనే. కాపోతే మళ్ళీ విల్ ట్రై టు రీక్రియేట్ దట్ ఎక్సైట్‌మెంట్, యాంక్సైటీ అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ అదంతా మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. కాపోతే 15 మినిట్స్ ఆఫ్ వెరీ జెన్యూన్ టాక్ ఆల్రెడీ ఎగిరిపోయింది. బట్ యాహ్! అగైన్ వి విల్ టాక్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్, నాట్ టచింగ్ ద ప్రీవియస్ పాయింట్స్ ఇక్కడ. యాహ్! సో, సో బేసిక్‌గా ఈ వీడియో వితౌట్ స్పాయిల్స్ చేయడం కష్టం కాబట్టి హెవీ స్పాయిలర్స్ ఉంటాయి. ముందే యెస్. చెప్పేస్తున్నాను. బేసిక్‌గా హెవీ నేను స్పాయిలర్స్ కాదురా. హెవీ స్పాయిలర్స్ కాదు. స్పాయిలర్సే ఉంటాయి ఈ వీడియోలో. అన్ని స్పాయిలర్సే ఉంటాయి. సో మీరు మీరు యాహ్! సినిమా అంటే నాకు తెలిసి మీరు నాకున్న సినిమా చూడాలనుకోరు. యాహ్! యాహ్! ఒకవేళ చూడాలనుకుంటే ఆపేయండి. నాకున్న ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఈ సినిమాకి యునానిమస్‌గా హేటెడ్ ఎందుకొస్తుంది బ్రో? అంత హేట్ చేస్తూ ఈ సినిమాని చూడాలి అంటే ఆఫ్‌కోర్స్ దే స్పెంట్ మనీ. ఎవ్రీబడీ హూ ఈస్ హేటింగ్ దిస్ మూవీ ఐ రెస్పెక్ట్ థాట్. బికాజ్ వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొనెళ్లి థియేటర్‌లో కూర్చొని ఆ 3 అవర్స్ ఓహ్ మై గాడ్! 194 మినిట్స్, 3 అవర్స్ 10 మినిట్స్ కూర్చొని మరీ ఫ్రస్ట్రేట్ అయ్యారు. బట్ నాకున్న ఒకే క్వెషన్ ఏంటంటే, ఇంత హేటెడ్ ఎందుకొచ్చింది ఈ సినిమాకి అని? సీ బేసిక్‌గా నా నా పర్స్‌పెక్టివ్ రా. ఓకే. నా పర్స్‌పెక్టివ్ ఏంటంటే, ఈ సినిమాలో హేట్ చేయడానికి చాలా కంటెంట్ ఉంది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇరిటేట్ అవ్వడానికి కూడా చాలా కంటెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటేంటంటే, నౌ ఫస్ట్ డే జెన్యూన్ అంటే ఫస్ట్ డే ప్రీమియర్ షోకెళ్ళిన వాళ్ళ పర్స్‌పెక్టివ్ మేబీ అది వేరే ఉండేదేమో. ఎందుకంటే దే డోంట్ హావ్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్ ఆన్ ద మూవీ. హ్మ్. దే విల్ గో అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ ఇరిటేటెడ్ అండ్ కేమ్ బ్యాక్. మోస్ట్ ఆఫ్ దెమ్. ఒక 100 పీపుల్ చూసుంటే నాకు తెలిసి 95 పీపుల్ ఇరిటేట్ అయ్యే బయటకొచ్చుండుంటారు. ఓకే. నేను ఇరిటేట్ అయ్యా. ఓకే. ఈవెన్ ఐ గాట్ ఇరిటేటెడ్. ఐ డిడ్ంట్ ఐ ఐ సో మె అట్ సో మెనీ ప్లేసెస్. కాపోతే సెకండ్ డే నుంచి ఎళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, యునానిమస్‌గా ఇరిటేషన్ అనే ఒక టాక్ బయటకొచ్చేటప్పటికే, వాళ్ళేంటంటే ఇంత దారుణంగా ఉందా సినిమా? ఓకే చూద్దాం అన్న మైండ్ సెట్‌లో ఎళ్తున్నారేమో అన్న ఫీలింగు. సో, ఆబ్వియస్‌గా వెన్ యూ ఆర్ గెట్టింగ్ ఇంటు ద థియేటర్ విత్ ఇరిటేషన్ మైండ్ సెట్, వెన్ ద కంటెంట్ ఆఫ్ ద మూవీ ఆల్సో హాస్ సో మచ్ ఆఫ్ ఇరిటేషన్, ఆబ్వియస్‌గా బయటకొచ్చేవాడు వాడి ఇరిటేషన్ కంటెంట్ డబుల్ అయ్యి, ట్రిపుల్ అయ్యి బయటకొచ్చి ఇట్ ఈస్ దే ఆర్ వెంటింగ్ ఇట్ ఔట్ ఇన్ దట్ యాహ్! రేంజ్ అన్నమాట. అండ్ బేసిక్‌గా ఇట్స్ నాట్ ఆడియన్స్ ఇరిటేషన్ ఈస్ జెన్యూన్. డౌటే లేదు యాహ్! దాంట్లో. యాహ్! యాహ్! ఆడియన్స్ కావాలని ఎవరు ఇరిటేట్ అవ్వట్లేదు. ఈ సినిమాని హేట్ చేద్దాం, ఈ సినిమాని తొక్కేద్దాం అన్న ఫీలింగ్ కూడా ఎవరికీ లేదు. ఇదే కైండ్ ఆఫ్ మూవీ ఇప్పుడు కంప్లీట్‌గా ట్రాష్ కదా! ఇది. అటర్ ఫ్లాప్ ఆర్ వాటెవర్ కంప్లీట్‌గా ట్రాష్ కదా! యావరేజ్ టు అబోవ్ యావరేజ్ టాక్ కనుక ఇదే మూవీకి కనుక వచ్చుంటే, ఈ సినిమా ఈ పాటికి ఎక్కడికో ఎళ్ళేదిరా. హ్మ్. హ్మ్. 50, 50 ఇప్పుడు 50% పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ ఇట్. 50% ఆఫ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ అన్న ఫినామినల్‌లో ఉన్న సినిమా ఎక్కడికో ఎళ్ళేది. హ్మ్. ఇప్పుడేమైపోయిందంటే 5% అసలు లైక్ అనే పర్స్పెక్టివ్ పక్కన పెట్టేలే. సినిమా వాడికి నచ్చట్లేదు. కంప్లీట్‌గా వాడికి నచ్చట్లేదు. నా బాధేంటంటే ఓకే. వన్ పెయిన్ పాయింట్ ఆఫ్ మైన్ ఏంటంటే సినిమాని యునానిమస్‌గా హేట్ చేస్తున్నాం. కంప్లీట్‌లీ హేటెడ్. కాకపోతే 1, 2 మంచి విషయాలున్నాయిరా సినిమా. అంటే మంచి విషయాలు అనను గాని 1, 2 వి కెన్ టాక్ అబౌట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. హ్మ్. హ్మ్. కొంచెం మాట్లాడుకోవచ్చు మనం. ఓకే. యాహ్! అరే! యాహ్! ఇది బావుంది. ఇది బావుంది. మిగతాదంతా చెత్త వదిలేయండి అన్న కైండ్ ఆఫ్ మాట్లాడుకోవచ్చు. ఈ యునానిమస్ హేట్ వేవ్‌లో ఏమవుతుందంటే, ఆ పాపం యష్ అనుకున్న, మన గీతూ మోహన్ దాస్ ఆమనుకున్న మంచి విషయాలు ఏవైతే ఈ సినిమాలో ఉన్నాయో అవి ఎగిరిపోయాయి. ఎళ్ళిపోయినాయన్నమాట. ఎళ్ళిపోయినాయి యాహ్! కంప్లీట్‌గా ఔట్. దట్ కంప్లీట్‌లీ ట్రాష్డ్. ఎవ్రీథింగ్ ఈస్ ట్రాష్డ్. నేను యాక్చువల్లీ చెప్పండి. ఈ మూవీ చూసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఐ హాడ్ జీరో అంటే నేను చాలా ఓపెన్ మైండ్‌తో ఎళ్ళానురా మూవీకి. ఐ ఐ హాడ్ టోటల్లీ అన్ ఓపెన్ మైండ్ అన్నమాట. ఐ వాస్ రియల్లీ విషింగ్ వి విల్ కమ్ ఔట్ ఆఫ్ ద థియేటర్. నాకు మెయిన్‌గా అంటే వన్ హోప్ విచ్ ఐ హాడ్ వాస్ యష్ షుడ్ బి ఎ క్యారెక్టర్ బట్ నాట్ ఎ హీరో ఇన్ దిస్ ఓకే. మూవీ. ఓకే. The ఓకే. female characters should be the leads in this movie and Yash should connect the story in between all these female characters అన్న పర్స్పెక్టివ్‌తో ఎళ్ళా సినిమాకి. ఓహ్! ఓకే. ఇఫ్ ద మూవీ ఈస్ లైక్ థాట్, దిస్ మూవీ విల్ బి ఫెనామినల్ అనుకోని ఎళ్ళా. హ్మ్. హ్మ్. అండ్ ఐ వాస్ సాటిస్ఫైడ్ ఇన్ ద ఫస్ట్ హాల్ఫ్. ఓకే. ఎందుకంటే ఫస్ట్ హాల్ఫ్‌లో యష్ విల్ బి ప్లేయింగ్ లైక్ అంటే హీరోలా ప్లే చేస్తున్నా హి విల్ బి డైరెక్టెడ్ బై కియారా అండ్ హి విల్ బి డైరెక్టెడ్ బై నయనతార. అవును. ఎందుకంటే 'నయనతార', 'కీరా' డైరెక్షన్ లేపోతే 'యష్' ఏం లేదు ఫస్ట్ హాఫ్‌లో. హ్మ్. 'కీరా' సైడ్ సీన్స్ ఉన్నా, 'కీరా' సైడ్ ఎమోషన్, 'నయనతార' సైడ్ ఎమోషన్ ఐ వాస్ లైక్ రియల్లీ ఇంప్రెస్డ్. థో దేర్ ఆర్
సమ్ సీన్స్ విచ్ ఐ డిడ్ంట్ లైక్. ఐ వాస్ రియల్లీ ఇంప్రెస్డ్. నాకు సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి 'నయనతార' ఔట్ గదా! అవును. 'కియారా' ఔట్. ఓకే. సో, సెకండ్ హాఫ్‌కొచ్చేటప్పటికి ఐ వాస్ వెయిటింగ్. అరే! 2 స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అయిపోయినాయి ఫస్ట్ హాఫ్‌లోనే. ఇప్పుడు రుక్మిణిని తీసుకొచ్చి, రుక్మిణి నుంచి మనోడిని ఇది చేస్తారేమో. సో, లెట్స్ వెయిట్ ఫర్ రుక్మిణి అని వెయిట్ చేస్తుంటే సెకండ్ హాఫ్‌లో ఏదేదో జరుగుతుంటది. మనోడు ఏదేదో చేస్తుంటాడు. ఇట్ వాస్ మోర్ లైక్ లస్ట్ దాన్ ఎనిథింగ్ ఎల్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఐ డోంట్ నో వై. అంటే మనోడు టాక్సిక్ అయిపోతున్నాడు అని చూపిస్తున్నారు. హ్మ్. హ్మ్. కాపోతే ఇట్ ఆల్‌మోస్ట్ 1 అవర్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ దేర్ వాస్ నథింగ్ రా. యాహ్! అది వీడెళ్తుంటాడు, చంపుతుంటాడు, లస్ట్. వీడెళ్తుంటాడు, చంపుతుంటాడు, లస్ట్. సో, సరే దట్స్ ఓకే. హిస్ క్యారెక్టర్ ఇస్ లైక్ థట్ అది అనుకోవచ్చు. నేను లిటరల్‌గా సినిమా అయిపోయాక ఏం హోప్ చేశానో తెలుసా? ఒరేయ్! సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే టికెట్‌ని తీసుకొచ్చి జస్ట్ కంప్లీట్ సెకండ్ హాఫ్ క్లాష్ బిట్వీన్ టికెట్ అండ్ యష్‌ని చూపించి, అంటే ఎవ్రి సీన్ లైక్ ఎ క్లాష్‌లా చూపించి, మీరు చూపించిన క్లైమాక్సే చూపించండి. ఓకే. హ్మ్. ఐ విల్ బి ఓకే విత్ ఇట్. వాటెవర్ ఇట్ ఈస్ మీరు చూపించిన క్లైమాక్సే చూపించండి. కాతే సెకండ్ హాఫ్‌లో ఏందో ఆ చైనా వాళ్ళెందుకొస్తారు? మనోడు ఎందుకెళ్లి చంపుతాడు? మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో డీలింగ్స్ ఎందుకు? వాళ్ళొచ్చి ఈళ్ళ మీద అటాక్, ఈళ్ళొచ్చి ఆళ్ళ మీద అటాక్ అసలెందుకు చేస్తారు? రుక్మిణి ఎందుకొస్తదో? వచ్చి నేను ఉండిపోతానని ఎందుకంటదో? అయ్య! నాకు నాకు సెకండ్ హాఫ్ చూసినప్పుడు పిచ్చి లేసిందిరా. ఈ పిచ్చిలో ఏమైందంటే, ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో దట్స్ ఎ లవ్లీ ట్విస్ట్. అవును. ఆ అవును. పెయిన్ ఏదైతే అక్కడ ఒక డైలాగ్ కూడా పడతది. మనం ఏదో యాక్చువల్లీ చెప్తార్రా ఏంటంటే చాలా వి బ్యూటిఫుల్. హావ్ టు మనము తీసుకునే నిర్ణయాల కాన్సిక్వెన్సెస్ మనం ఖచ్చితంగా ఫేస్ చేయాలి అని. దట్స్ డైలాగ్. యెస్. అందులో ఇంకోటి బ్యూటిఫుల్‌గా మనోడు కావాలని చంపలేదు వాళ్ళ కొడుకుని అనేది ఆ! ఎస్టాబ్లిష్ చేస్తారు కదా! హి అవును. ట్రైస్ టు గో అండ్ సేవ్. యాహ్! బట్ వాడేంటంటే వాడి అక్క మీదున్న ఈ ప్రేమ వల్ల కియారా మీద ఉన్న పిచ్చ లైక్ అంత ఫ్రస్ట్రేషన్ వల్ల వాడు ఆ థాట్ సరిగ్గా తీసుకోలేడు అన్న కైండ్ ఆఫ్ ఒక దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో దట్ హాంటెడ్ హిమ్ ఫర్ హిస్ హోల్ సెకండ్ హాఫ్ ఆఫ్ హిస్ లైఫ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాడు. కాపోతే ఇట్ వాస్ వెరీ, వెరీ లేట్ ఇన్ ద మూవీ టు ఎస్టాబ్లిష్ దట్ పాయింట్. యాహ్! సో, నాకేమనిపించిందంటే బ్రో, ఆ పెయిన్ ఏదైతే ఉందో విజువల్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేశారేమో అనిపించింది. బికాజ్ ఏది మరీ అరటిపండు ఒలిచిపెట్టి ఇట్లా ఆడియన్స్‌కి ఇలా చెప్పడంలా కాకుండా, ఎవ్రీథింగ్ దట్ దే షోడ్ దేర్ వాస్ కేజీఎఫ్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ అనమాట. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్‌లో ఆ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత. సో, మనోడి పెయిన్ ఏదైతే ఉందో వెనక్కి వెళ్ళిన ప్రీవియస్ షాట్స్ అన్ని చూపిస్తూ విజువల్‌గా చూపిచ్చారు. అదొకటే కాదు. ఈ ఈ సినిమాలో మాట్లాడాలనుకుంటే కొన్ని మంచి విషయాలున్నాయని మీరు చెప్పారు గదా! అందులో ఒక మంచి విషయం నాకు నచ్చిందేంటంటే ఎడిటింగ్. ఎడిటింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ముందుకి, వెనక్కి, ముందుకి, ఎడిటింగ్ వెనక్కి. ఏముందిరా ముక్కలు ముక్కలే అంతే. ముక్కలు ముక్కల్లానే అనిపించింది నాకైతే. యాహ్! యాహ్! అదొకటి. అండ్ నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నా పర్స్పెక్టివ్ ఏంటంటే, నేను ఈ సినిమా ఓన్లీ టీజర్ చూసా. టీజర్ చూసినప్పుడు కొంచెం షాక్ వాల్యూ క్రియేట్ అయింది. అంటే యష్ చేస్తున్నాడు. 'టాక్సిక్' అనే మూవీ. దీనికి ఈ లెవెల్‌లో షాక్ క్రియేట్ అయింది దేనికి అని. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో కూడా ఆ సీన్ వచ్చినప్పుడు అక్కడ క్రియేట్ అయ్యేది షాకే తప్ప దానివల్ల సినిమాకి ఉపయోగం ఏం లేదు. అది నువ్వు ఎలా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అంతే. కావాలంటే. అంతే. యాహ్! యూ ఆర్ రైట్. అబ్సల్యూట్లీ రైట్. దానివల్ల టీజర్ సినిమాకి ఎటువంటి ఉపయోగం లేదు. యప్. టీజర్‌లో లిటరల్లీ ఒక షాక్ క్రియేట్ చేయాలని టీజర్ అలా పెట్టారు గాని. యప్. యప్. సో, యప్. నేను యప్. ట్రైలర్ చూడలేదు. కానీ మా బావని కలిసినప్పుడు తను చెప్పాడు మరి డబుల్ యాక్షన్ యష్ అని. అప్పుడు అనిపించింది అబ్బా! ఒకవేళ నేను థియేటర్‌లోనే డైరెక్ట్ చూసుంటే గనుక షాక్ అయ్యేవాడిని ఖచ్చితంగా. మంచి ట్విస్ట్ అనిపించింది నాకు. అండ్ ఇంకోటేంటంటే యష్‌ని ఆ యంగ్ లుక్ ఉంది గదా! నాకెందుకో హ్మ్. హ్మ్. యష్‌ని హ్మ్. ఇలా గడ్డంతో చూసి సడెన్‌గా యంగ్ లుక్ చూసేసరికి కొంచెం అర్థం చేసుకోవడానికి అండ్ కొంచెం అడాప్ట్ అవ్వడానికి టైం పట్టింది నాకు. ఎందుకంటే యష్ వితౌట్ దట్ బియర్డ్ విత్ జస్ట్ నార్మల్ కంప్లీట్‌గా షేవ్ హి ఈస్ నాట్ ఈవెన్ లుకింగ్ లైక్ యష్. మేబీ కన్నడ ఆడియన్స్‌కి ఆ లుక్ అలవాటేమో గాని, మనకు అలవాటు లేక ఐ నువ్వు వాస్ నాట్ ఈవెన్ థింకింగ్. ట్రైలర్‌లో ఆల్రెడీ ఆ లుక్ రివీల్ చేసేసారురా. నేను మనకు ఆల్రెడీ ట్రైలర్ చూడలేదు అలవాటు కాబట్టి చేయడానికి ట్రై చేశారు. నువ్వు చూడలేదు కాబట్టి నీకు యాహ్! మూవీలో దట్ డైజెస్ట్ అవ్వడం కొంచెం టఫ్ అయి ఉండేది. నువ్వు ఫస్ట్ హాఫ్‌లో ట్రైలర్ టీజర్ సీన్ చూపించావు చూడు. ఆ! అది కంప్లీట్‌గా అన్నెసెసరీ. ఇంకోటేంటంటే ఆ ఫీమేల్ ఫైట్ ఉంటది చూడు. అది కూడా లేడీస్ అందరూ కంప్లీట్‌లీ వచ్చి ఫైట్ అన్నెసెసరీ. చేస్తారు. కంప్లీట్‌లీ అదసలు అన్నెసెసరీ. అవసరమే లేదు. అది కంప్లీట్‌గా పక్కన పెట్టేయొచ్చు. యాక్చువల్లీ నేను ఇంటికొచ్చేటప్పుడు అనుకుంటున్నాను అనమాట. సినిమా చూసి ఇంటికొచ్చేటప్పుడు అనుకుంటున్నాను. ఆఫ్‌కోర్స్ నేను కూర్చున్న థియేటర్‌లో గూడా సినిమా అయిపోయిన తర్వాత చాలామంది జెన్యూన్‌గా ఫ్రస్ట్రేట్ అయ్యారనమాట. ఇరిటేట్ అయ్యి వచ్చారు. ఇరిటేట్ అవుతున్న చింపారా సీట్లు? బయటికొచ్చారు. యాహ్! సీట్లు నేను చింపి ఇంటికొచ్చేటప్పుడు అనుకున్నాను. వాట్ కాన్స్టిట్యూట్స్ యాస్ ఎ గుడ్ మూవీ? అంటే వాట్ డిఫైన్స్ యాస్ ఎ గుడ్ మూవీ ఎక్స్‌పీరియన్స్? నాకొచ్చిన ఆన్సర్ ఏంటంటే బ్రో, సినిమా ఎప్పుడన్నా ఓటీటీలో వచ్చినప్పుడు గాని, యూట్యూబ్‌లో వచ్చినప్పుడు గాని పెట్టుకొని కొన్ని సీన్స్ చూస్తాం చూసారా? దట్ డిఫైన్స్ ఎ మూవీ ఈస్ గుడ్.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో వచ్చినా కానీ నాకు నిజంగా యూట్యూబ్లో మొత్తం పెట్టినా కానీ ఐ డోంట్ ఎవడో థింక్ ఐ చూడ్డు. గో ఐ ఐ డోంట్ విల్ థింక్ ఐ నాట్ గో వాచ్ అండ్ దిస్ వాచ్. మూవీ అట్ ఆల్. నో. కేజీఎఫ్ అలా లేదు. ఐఎమ్ నాట్ గోనా వాచ్ దిస్ మూవీ. యా, కేజీఎఫ్ 1 కానీ కేజీఎఫ్ 2 కానీ అలాంటి ఆప్షన్స్ లేవు. ఐ మీన్ అలా అనిపించదు మనకి. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు వాచ్ కేజీఎఫ్, మనం కూర్చొని హ్యాపీగా మనకు నచ్చిన సీన్స్ చూస్తాం. కాదురా, దీంట్లో సి నయనతార క్యారెక్టర్ ని సూపర్బ్ గా రాసి, అవును, ఇంకొంచెం డెప్త్ క్రియేట్ ఫెంటాస్టిక్ గా చేయాల్సింది. రాసి, అవును. ఆ క్యారెక్టర్ ని ఎండ్ చేసి అక్కడి నుంచి మూవీలో వీడు టాక్సిక్ ఇటువైపు ఆ, తిరిగింది సినిమా. అండ్ ఆల్సో కియరాకి మనోడికి రిలేషన్ కూడా సూపర్బ్ గా రాసి, అవును. ఆ రిలేషన్ లో ఉన్న పెయిన్ నాకు ఒక సీన్, అంటే ఇది ఫస్ట్ టైమ్ కియరాని వెన్ హీ టచెస్ హర్ ఇన్ ద వెహికల్, బయటకొచ్చి నెక్స్ట్ టైమ్ నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు ఆక్రమించినట్టు ఉండకూడదని అని చెప్తాడు చూడు. యాక్చువల్లీ దట్ చెప్తే వాస్ అ మీరు బ్రిలియంట్లీ తిడతారేమో. కన్వేడ్ ఎమోషన్. యా, మీరు చెప్తే మళ్ళీ ఏడిపిస్తారేమో అని చెప్పలేదు కానీ అదే సీన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఏంటంటే కార్లో ఉన్నప్పుడు when they are హ్యావింగ్ సెక్స్ విత్ ఈచ్ అదర్, వాళ్ళ ఫేసెస్ చూపిస్తారు. మనోడి ఫేస్లో ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు, తన ఫేస్లో ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు. యా, యా, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సీన్ యాక్చువల్లీ. వెరీ ఇంపార్టెంట్ సీన్. వాళ్ళిద్దరిని అలా పెట్టి బయటకు వచ్చిన తర్వాత కియరాతో ఎప్పుడైతే ఆ డైలాగ్ కొట్టుద్దో వాడికి అర్థమవుద్ది మ్యాటర్ ఏంటనేది. ఓకే, వీఆర్ సపోజ్ టు మేక్ లవ్ టు ఈచ్ అదర్, నాట్ జస్ట్ బీ యానిమల్స్ అని. అంటే వాడి పర్స్పెక్టివ్ లో వాడు అట్లాగే పెరిగాడు కదా. ఆ, చిన్నప్పటి నుంచి వాడు అట్లాగే ఉన్నాడు. హీ బిహేవ్స్ విత్ ఎవ్రీబడి లైక్ దట్ ఓన్లీ. అట్లాగే ఉంటాడు వాడు. కాకపోతే ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ లో చెప్పింది పాయింట్. ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ లో చాలా అంటే నాకు ఆ పాయింట్ ఒకటి, అక్కడ ఉన్న ఆ ఎస్టాబ్లిష్మెంట్ సీన్ ఒకటి, ఇంకోటి నయనతార ఇంటర్వెల్ సీక్వెన్స్ ముందు చెప్తా చూడు. ఈ ఈ సింహాసనం మీద కూర్చునే రాజు అప్పుడప్పుడు తల సాధించదు. వంచాల్సొస్తది. కానీ అది సింహాసనం మీద కూర్చునే రాజు, కానీ సింహాసనాన్ని ఆక్రమించుకునే నీలాంటోడికి అది చెల్లదురా అని చెప్తా చూడు. అది సూపర్ డైలాగ్ రా. ఐ వాస్ సూపర్ ఇంప్రెస్డ్ విత్ ద రైటింగ్. ఐ వాస్ కియరా అండ్ నయనతారాస్ రైటింగ్. ఐ వాస్ సూపర్ ఇంప్రెస్డ్. నాకు ఒక పెద్ద క్వెషన్ ఉంది రా. అదొకసారి చెప్తాను. నాకు ఆన్సర్ తెలియట్లేదు నాకు. మొన్నటి నుంచి సినిమా చూసినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మనోళ్ళిద్దరూ ఒక పెద్ద లెగసీ డాన్ కొడుకు, కూతురు అని చూపిస్తారు కదా మ్మ్. ఫస్ట్ లో. మ్మ్. అండ్ వాళ్ళ అమ్మే వాళ్ళ నాన్నని చంపేసింది అన్నట్టు చూపిస్తారు కదా అవును. ఫస్ట్ లో. తర్వాత వీళ్ళు అలా రోడ్డు మీద పడిపోతారు ఏంటి? రోడ్డు మీదకి ఎందుకు వచ్చేస్తారు వీళ్ళిద్దరు? శవాల మీద ఈ శవాల మీద ఇది ఏరుకొని మరీ అట్లా వెళ్ళిపోయి రోడ్స్ మీద అలా అలా ఎందుకు చూపించారు? అంటే వాళ్ళ ఫాదర్ అంటే డాన్ ఎవరు అని లేరని ఎస్టాబ్లిష్ చేశారా? అనుకోవాలా? లేకపోతే వాళ్ళ ఫాదర్ డాన్ అని వాళ్ళ ఎస్టాబ్లిష్ డాడ్ చేశారా? లెగసీ అని చెప్పారు కదా క్లియర్ గా. గైస్, యాక్చువల్ గా టాక్సిక్ గురించి మేము ఇంత టాక్సిక్ గా మాట్లాడుతున్నానో ఏమో గానీ, మొత్తానికి కొంచెం వాయిస్ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్, చాలా విచిత్రమైన ప్రాబ్లమ్లు వస్తున్నాయి. సో బేసిక్ గా ఇందాక రైటింగ్ గురించి ఏదో మాట్లాడుకుంటే వాయిస్ దొబ్బి మళ్ళీ దాని గురించి ఇంకోసారి మాట్లాడుకోవాల్సి వస్తుంది. బట్ ద జిస్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే, బేసిక్ గా నయనతార క్యారెక్టర్ నుంచి అండ్ కియరా క్యారెక్టర్ నుంచి రైటింగ్ వాస్ డన్ ఫినామినల్లీ రా. అంటే నా సైడ్ నుంచి నాకు అనిపించింది అలాగా. మళ్ళీ దీన్ని తిట్టుకున్న వాళ్ళు ఎవరంటే తిట్టుకోండి, ఏం చేయలేము. బేసిక్ గా నయనతార ద వే హర్ ఎయిమ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ కదా. షీఈస్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ లీనియర్, ప్రొటెక్టింగ్ హర్ బ్రదర్ అండ్ గైడింగ్ హిమ్ టువర్డ్స్ లీడింగ్ ద హోల్ థింగ్. మ్మ్. వాళ్ళందరినీ ఏలాలి, అంతే అంతే. ఏం తంది ఇంకేం లేదు. సో టు డూ దాట్ తను ఏదైనా చేస్తుంది అనే కైండ్ ఆఫ్ ది. అండ్ షీ లవ్స్ హర్ బ్రదర్ టు సో మచ్ టు. యా. ఆ లవ్ కూడా చాలా బాగా చూపించారు. షీ లవ్స్ హర్ బ్రదర్ సో సో మచ్ టు. తను కియరా అడుగుతా చూడు, నీ ఆ, ఆ, నీ నీ తమ్ముడికి నా మీద ఉంది ప్రేమ టెంప్టేషన్. ప్రేమ యా. లేదా మోజా అని చెప్పి అడుగుతా చూడు. మ్మ్. దానికి కరెక్ట్ ప్లేస్ లో ఆన్సర్ చేస్తా చూడు. నా తమ్ముడికి నీ మీద ఉంది ఆ, మోజు. ప్రేమ 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 అని చెప్తుంది చచ్చిపోయే ముందు. చచ్చిపోయే ముందు, చచ్చిపోయే ముందు చచ్చిపోయే చెప్పొద్దు. యా. ముందు అది కూడా రియలైజ్ అవుతుంది తను. ఎందుకంటే మనోడు కంప్లీట్ గా యా. తన వాడిన వాడు డిజాల్వ్ అయిపోతూ ఉంటాడు కదా. లైక్ షీ అక్కడ విల్ బి. డైలాగ్ కూడా ఉంటది కదా, తనతో ఉన్నప్పుడు నాకు నేను నచ్చుతున్నాను అని. సూపర్ డైలాగ్ యా, అనిపించింది నాకు. తను నయనతార అంటది కూడా. తన అంటే ఇంత ఒక మనిషి కోసం ఇంత ఇదైపోవాలా నువ్వు, ఏంట్రా నువ్వు ఇదైపోవాలా అంటేనే చెప్తాడు మనోడు. దెన్ నయనతార విల్ రియలైజ్ అన్నట్టు చూపిస్తారు. అండ్ కియరా సైడ్ నుంచి కూడా ఒక వెరీ సప్రెస్డ్ విమెన్ మ్మ్. బట్ అ వెరీ స్ట్రాంగ్ విమెన్ లాగా చాలా బాగా చూపించింది. మ్మ్. లైక్ షీ విల్ నాట్, అంటే షీ విల్ డేర్ టు డై కదా. చంపే యా. నన్ను అన్నట్టు అడుక్కునేటట్టు కానీ బెగ్ చేసుకునేటట్టు కానీ అట్లా చూపించలేదు. షీ వాస్ వెరీ స్ట్రాంగ్, మ్మ్. వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ ఫస్ట్ లో కూడా చేయి కట్ చేసుకొని షీల్, అది కూడా టూ మచ్ సీన్ అది. అవును. చేయి కట్ చేసుకొని అది కూడా టూ మచ్ సీన్. కార్ లో సీన్ కూడా
Yeah. దట్ వాజ్ లైక్ క్రియేటెడ్ వెరీ వెల్, డైరెక్టెడ్ వెరీ వెల్, ఇన్ ద వే బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళ సైడ్ నుంచి, వీడి సైడ్ నుంచి పర్స్పెక్టివ్, ఆ అమ్మాయి సైడ్ నుంచి పర్స్పెక్టివ్, అండ్ బయటకు వచ్చి నెక్స్ట్ టైం నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు ఆక్రమించుకున్నట్టు ఉండకూడదు అని చెప్తుంది కదా చూడు. Yeah, yeah. అది దట్ వాజ్ ఆల్ లైక్ అక్కడ వరకు, అంటే కొన్ని కొన్ని పార్ట్స్ ఆఫ్ ద మూవీ ఫ్రమ్ ద ఫీమేల్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా తీసుకొచ్చారు. Mm. కాకపోతే ఒక్కసారిగా ఆ క్యారెక్టర్స్ రెండు ఫట్ మన ఎండ్ అయిపోయేటప్పటికి ఐ థింక్ దిస్ మూవీ బికెమ్ టోటలీ డైరెక్షన్ లెస్, అలాంగ్ విత్ యష్ గడికి ఎలా అయితే డైరెక్షన్ లేక సెకండ్ హాఫ్ లో అటు ఇటు పరిగెట్టుకుని తిరిగేస్తున్నాడు, ఈ సినిమా కూడా అట్లాగే డైరెక్షన్ లేకుండా అటు ఇటు పరిగెట్టుకుని తిరిగేస్తుంది. లాస్ట్ లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న పాయింట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారో అది మొత్తం Assam. ఇట్ గాన్ ఫర్ అ టాస్, కంప్లీట్లీ గాన్ ఫర్ అ టాస్ అనమాట. ఇంకేం చేయలేం. ఇంకోట్రా, మన తెలుగు డబ్బింగ్ ఎంత వరస్ట్ ఉందంటే చాలా థియేటర్ లో చాలా థియేటర్ లో ఒకటి అరిచారు, అరే ఏంద్రా ఈ సీరియల్ డైలాగులు అని. కాదురా ఒరే, అసలు టాక్సిక్ ఇస్ అ వెరీ బిగ్ మార్కెట్ ఇన్ తెలుగు. Mm. ఐ డోంట్ కేర్ అబౌట్ హిందీ, వాట్ ఎవర్, నువ్వు హిందీలో ఎట్లైనా రాసుకో డైలాగులు. తెలుగుకి అంత పెద్ద మార్కెట్, ఎందుకంటే కేజీఎఫ్ ని తల మీద పెట్టుకొని ఉన్న మార్కెట్, ఉన్న ఆడియన్స్ ఉన్న తెలుగు స్టేట్స్ లో నువ్వు డబ్బింగ్ అలా రాస్తావా? Mm. అసలు కొన్ని కొన్ని డైలాగులు అయితే ఇది ఒకటి అసలు నిజంగానే రాశారా ఈ డైలాగ్, ఇదేమి డైలాగ్ రా, ఇట్లా ఇంత ఒక సీరియల్లో కూడా ఉండవు అలాంటి డైలాగులు. ఏదో పట్టి పేపర్ మీద ఇట్లా పెట్టి దాన్ని ఇట్లా రాసి డబ్బింగ్ లో చెప్పించినట్టు ఉంటది డైలాగ్. అది ఒక ఫ్రీ ఫ్లో డైలాగ్స్ ఉండవు. ఒక్క డైలాగ్ అంటే సినిమా మొత్తం మీద నాకు స్ట్రైకింగ్ గా గుర్తున్నవి మేబీ 2-3 డైలాగులు ఏమోరా, అంతే. ఇంకా Yeah. అంతకు మించిన డైలాగులే గుర్తులేవు నాకు. అది కూడా అప్పుడప్పుడు నాకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కలిసిపోయి అప్పుడప్పుడు డైలాగులు వినిపించవు నాకు. ఇంకా ఈ సెకండ్ టికెట్ గాడు వచ్చినప్పుడైతే ఆడు ఏం మాట్లాడుతున్నాడో, వాడు ఏం అరుస్తున్నాడో, వాడి పర్స్పెక్టివ్ ఏంటో, వాడు అంత సైకోటిక్, సరే ఓకే వాడు సైకోటిక్ గా ఉన్నాడు పర్లేదు ఓకే. ఆ సైకోయిజం అంతా మనకు ఒక్కసారిగా హెవీగా నీకు ఒక్క 20 మినిట్స్ లో చూపిస్తా, మీరు చూడండి. ఈ సైకోయిజం మొత్తాన్ని మీరు ఓన్లీ 20 మినిట్స్ లో మొత్తం సైకోయిజం అంతా చూపించేస్తా అంటే ఎట్లా కుదురుతుంది 20 Yeah. మినిట్స్ లో అంత అబ్జర్వ్ ఇక్కడే చేసుకోవడం. ఇక్కడే నాకు మహాన్ సినిమా చాలా బాగా నచ్చింది బ్రో. కార్తిక్ సుబ్బరాజ్ బాగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మహాన్ సినిమాలో విక్రమ్ ఇంకా వాళ్ళ సన్ మధ్యలో ఉన్న డైనమిక్ ని చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ విక్రమ్ వాళ్ళ సన్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెం సైకోటిక్ గా ఉంటుంది, బట్ హీ నెవర్ క్రాసెస్ ద లైన్. ఓవర్ ద టాప్ ఇం- సైకోటిక్ గా ఉండదు. ఈ సినిమాలో ఏమైపోయిందంటే యష్ జూనియర్ వచ్చినప్పుడు మనోడు చేసే సైకోటిక్ బిహేవియర్ అదంతా జనాలు ఇంకోట్రా, పిచ్చోళ్ళైపోతున్నారు, అరే ఏం ఇప్పుడు చూపిస్తారో మాకు అని. ఈ మూవీలో స్ట్రాంగ్ అపోజిషన్ ఎక్కడుంది చెప్పు? ఆ, ఫస్ట్ నుంచి కూడా దెర్ వాజ్ నో స్ట్రాంగ్ అపోజిషన్ అట్ ఆల్. ఎందుకంటే ఎవడైనా ఉన్నాడంటే ఇడిల్ చంపేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. యా, వాడైతే దట్ వాడి మామ లైక్ డాటర్ ని పెళ్లి సాల్వడార్. చేసుకుంటాడు, తారా తారా డాటర్ ని పెళ్లి చేసుకుంటాడు. ఆడు వేస్ట్ గాడే, ఆడు అలాగే తిరుగుతుంటాడు. వాడికి పెద్ద ఏం స్కోప్ ఉండదు. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చాక అసలు దెర్ వాజ్ నో అపోజిషన్ అట్ ఆల్. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? టికెట్ షుడ్ కమ్ రైట్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్, వెంటనే వచ్చేయాలి టికెట్. వాడు లాస్ట్ 20 మినిట్స్ వరకు వెయిట్ చేసి అప్పుడు వచ్చి నేను డాడీ 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 అని చెప్పి ఇలా అరుస్తాను, ఇట్లా విచిత్రమైన యాక్టింగ్లు చేస్తాను, నన్ను చూడండి మీరంటే ఎట్లా కుదురుతుంది ఆడియన్స్ కి? అక్కడే అసలు తెలుగు ఆడియన్స్ కి ఒక మంచి మీటర్ ఒకటి ఉంటదిరా. మన వాళ్ళు ఏంటంటే పర్ఫార్మెన్స్ అదిరిపోతే పిచ్చి పిచ్చిగా అప్రిషియేట్ చేస్తారు, కానీ ఆ పర్ఫార్మెన్స్ ఇరిటేషన్ లా ఉండకూడదు. జెనీలియా, ఆరెంజ్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్ లో ఉండకూడదు. ఇప్పుడు వరకు కూడా ఆరెంజ్ సినిమాని ఎంత పొగుడుతారో జెనీలియా క్యారెక్టర్ ని ఇప్పటికీ అంతే తిడతారు అవును. జనాలు. ఇప్పుడు ఒక్కడు కూడా వచ్చి ఆరెంజ్ సినిమా చాలా బాగుంది, మనం జెనీలియా క్యారెక్టర్ అయినా మనం మిస్అండర్స్టాండ్ చేసుకుందాం అని అప్పుడు మాట్లాడు. నువ్వు ఇరిటేట్ చేసినట్టు పర్ఫార్మ్ చేస్తే ఇరిటేటే అవుతారు ఆడియన్స్. ఇక్కడ నువ్వు చేసిందే, యష్ డిడ్ అ ఫినామినల్ జాబ్ రా. ఇట్స్ నాట్ ఈజీ పర్ఫార్మెన్స్, హి డిడ్ అ గుడ్ జాబ్. ఆ సైకోటిజం అంతా చూపించాడు. కాకపోతే అది మీటర్ దాటేసి, బౌండరీలు దాటేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేటప్పటికి జనాలకి అందులో లాస్ట్ 20 మినిట్స్ లో వాడు వస్తాడు, ఇట్లా ఇట్లా స్టెప్ వేస్తాడు, ఏదో చేస్తాడు, ఏడుస్తాడు, గొడవ చేస్తాడు, నాన్న డాడీ ఇది అంటాడు, నన్ను వదిలేస్తారా అని చెప్పి ఏడుస్తాడు. నేను నిజంగా అనుకున్నాను చెప్పనా, దిస్ కెన్ బి వాట్ ఇఫ్. సి, వాట్ ఇఫ్ యష్ చచ్చిపోతే, యష్ అసలు రాయా చచ్చిపోవాలరా, రాయన్ చంపేయాలి, వీడే చంపేయాలి. టాక్సిక్ బతికే ఉండాలి, టాక్సిక్ రాయన్ అంటే టికెట్ బతికే ఉండాలి, టికెట్ రాయన్ చంపేయాలి. ఓకే. చంపేసి ఈ అమ్మాయి రుక్మిణి షుడ్ బి అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఆమెను ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలంటే రాయా ఎంపైర్ ని ఆల్మోస్ట్ రుక్మిణి ఈస్ టేకింగ్ ఓవర్ అనేటట్టు ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే.
రుక్మిణికి. అండ్ రుక్మిణి వాళ్ళ సన్ ని చాలా స్ట్రాంగ్ గా ప్రొటెక్ట్ చేస్తుంది అని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే. టికెట్ ఏం చేయాలంటే రాయాన్ని చంపేసి బై బై డాడీ ఐ విల్ బి బ్యాక్ అని వెళ్ళిపోవాలి. దేర్ కమ్స్ ద పార్ట్ 2. పార్ట్ 2 ఎందుకు బ్రో ఈ సినిమాకి? ఫస్ట్ పార్టే తట్టుకోలేకపోతున్నాము. అంటే ఓపెన్ ఎండింగ్ కోసం రా. లేదు బ్రో, ఈ సినిమా ఫస్ట్ పార్టే కష్టం. ఇది మరీ ఇంకోటి ఘోరంగా ఉంది కదరా ఇప్పుడు. లేదు ఎందుకంటే ఇప్పుడు మరీ ఇది టికెట్ ఎందుకు, వాడు సైకోటిజము, నేను ఈడు మనోడు ఊరుకొని ఇది చేసి యా అది చేసి. నేను ఇందాక ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది అనమాట, ఒక సినిమా బాగుంది లేకపోతే ఒక సినిమా గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఆ సినిమా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నప్పుడు కానీ, లేదా నేను ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు నువ్వు పెట్టుకొని మళ్ళీ నీకు నచ్చిన సీన్స్ చూడటం. అలా ఈ సినిమా నిజంగా ఓటీటీ వస్తే నేను మళ్ళీ ఓపెన్ చేసి చూస్తానా అంటే నేను చూడండి, నేను నేను చూడను. చూడండి, సమస్య లేదు. ఎందుకంటే ఈ మనకి సినిమాలో కొన్ని మంచి మంచి పాయింట్స్ అనిపించినవి కూడా మనం థియేటర్లో కూర్చొని ఆ మూమెంట్లో అనిపించినవే. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ లేదురా, దెర్ వాజ్ నో సీన్ ఐ విల్ గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్ ఇన్ దిస్ మూవీ. దెర్ ఇస్ యా నో సీన్. నేను ఒక్క వెనక్కి నేను ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ ద క్లైమాక్స్. క్లైమాక్స్ లో అప్పుడు ఇట్ ట్విస్ట్ వాస్ టూ బాగుంది. లేట్. యా ఆ ట్విస్టును మనోడు ఇట్లా చేతులు పెడితే ఆ చిన్న ఆ పిల్లోడు అబ్బా వస్తుంది. మనోడికి దక్కినట్టు దక్కాడు, దక్కలేదు. ఎవలాక్స్ ఓపెన్ ఎండెడ్ వచ్చేస్తుంది కదా. యా కాదురా, ఇప్పుడు అక్కడ అంత హెవీ డ్రామా నడుస్తుంది కదా. ఇప్పుడు టికెట్ యష్ కొట్టుకుంటున్నారు, పిచ్చి పిచ్చి కొట్టేసుకుంటున్నారు, వీడు మళ్ళీ చంపేసుకుంటున్నారు. డాడీ అదంతా అయిన తర్వాత మళ్ళీ ఆ చైనీస్ ఎందుకురా రావడం? ఎందుకురా చైనీస్ అక్కడ? ఒక్క నిమిషం, వాళ్ళు చైనీస్ జపనీస్ నాకు తెలియదు. మకాలో కసినో రన్ సరే, చేసేవాళ్ళు. చైనీస్ జపనీస్ ఏదో మన యా ఇండియన్స్ కాదు అనుకున్నాం, సరే యా నాన్ ఇండియన్స్ అనుకున్నాం. కాకపోతే ఇంకోటి ఇండియన్ ఇంకోటి అక్కడ సడన్ గా వార్ స్టార్ట్ అవుతుంది కదా, ఎందుకు స్టార్ట్ అయింది అక్కడ? మనోడిని కొడుకుని చంపేస్తాడు కదా. టికెట్ అంటే మనోడే వెళ్ళి చంపేస్తాడు కదా వాళ్ళ కొడుకుని. ఆ సో అందుకని దానికోసం మనోడు దానికోసం ఆ పగబట్టేసి ఐస్ రీజన్ లో వార్ స్టార్ట్ అందుకే అయిందా? అందరు పరిగెడుకుంటూ వచ్చేసి అంటే చంపేయడానికి వచ్చేస్తారు. చాలా కన్వీనియంట్ గా రాయ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వీళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటారు అయితే. వాళ్ళందరూ కొట్టుకోవడం డైరెక్ట్ గా రాయి మీదకి వచ్చేస్తున్నారు వీళ్ళందరూ ఆహా ఓకే. కంప్లీట్ గా. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఈవిడెళ్ళి పోలీసులకు చెప్పినట్టు, మన ఆ రుక్మిణి వెళ్ళి పోలీసులు చెప్తుంది. ఓ పక్క నుంచి వాళ్ళు వస్తే పోలీసుల మీద వీళ్ళిద్దరు అటాక్ చేసినట్టు, వీళ్ళిద్దరు కలిసిపోయారు. నాకు ఒక్క నిమిషం గుండె గుబేలమనింది ఎక్కడో చెప్పనా. ఉమ్. ఒకసారి గుండె ఇట్లా జారిపోయి పెడకమని చేతిలోకి వచ్చింది ఎక్కడో చెప్పనా. కొంప తీసి టికెట్ గడు మారిపోయి వీళ్ళందరూ ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ అయిపోతారు ఏంటి అనిపించిందిరా. వీళ్ళిద్దరు కొట్టేసి అది కనుక జరుగుతుంటే నాకు ఒక్కసారిగా టెన్షన్ వచ్చింది. నాకు ఒకసారిగా ఊరు నాయన ఇదేంటి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి కొట్టేసుకుంటారు, వీళ్ళిద్దరు కలిసిపోతారు ఏంటి ఇప్పుడు, ఇది ఈ ఎండింగ్ కూడా చూడాలా మనం అని. కాకపోతే ఆ ట్విస్ట్ ఇచ్చినప్పుడు ట్విస్ట్ బాగుంది, నాకు ట్విస్ట్ చాలా బాగా నచ్చింది. కాకపోతే ద ప్రాబ్లమ్ ఈజ్ నువ్వు అదే ట్విస్ట్ అంటున్నాను బ్రో, అంతా నేనేమన్నానంటే బాగుంది. ఆ ట్విస్ట్ చూపించి వై హీ బికేమ్ లైక్ దట్ అనే పాయింట్ని, ఎస్పెషల్లీ అక్కడ నయనతార డైలాగ్ కూడా వస్తుంది, మనం తీసుకునే డెసిషన్కి కాన్సిక్వెన్సెస్ కూడా మనం ఫేస్ చేయాలి అని. అక్కడ మొత్తం విజువల్గా చూపించారు సినిమాని, డైలాగ్స్ ఏమి ఉండవు అక్కడ. నేను ఇది కూడా నోటీస్ చేశాను బ్రో, సినిమాలో కొన్ని కొన్ని చోట్ల ఆల్మోస్ట్ లైక్ 10-15 మినిట్స్ డైలాగ్స్ ఏమి ఉండవు, ఏదో యాక్షన్ ఉంటుంది లేకపోతే డ్రామా నడుస్తుంటుంది తప్ప దెర్ ఇస్ నో డైలాగ్స్. నేను ఇంకోటి చెప్పనా నీకు, నాకు చాలా చాలా తక్కువ కొన్ని సినిమాలకి ఇట్లా ఆడియన్స్ ని చీట్ చేశారన్న చిరాకు వస్తుందిరా. ఈ సినిమాలో స్టోరీ మొత్తం టికెట్ గడు చెప్తున్నట్టు స్టార్ట్ చేస్తారు. అవును. మా నాన్న కథ చెప్తా మీకు, మా నాన్న ఇలా ఉండేవాడు, వాడు డైరెక్ట్ గా వాడు ఒక క్రూరుడు, వాడికి ఇది వాడికి అది అని చెప్పి లాస్ట్ లో టికెటే లేడు. ఈరోజు నో టికెట్ అట్ ఆల్, టికెట్ ఈడే. అసలు ఇంకోటి ఎంత ఇంకోటి కన్వీనియంట్ గా చీట్ చేశారు ఆడియన్స్ ని. అదొకటి. ఇంకోటి ఏంటంటే టికెట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆ చెరువు దగ్గర అందరినీ షూట్ చేసేస్తాడు యా కదా, యా యా అదంతా ఎవరు మరి? మనోడేనా? అదంతా వీడి ఇమాజినేషన్ రా. ఓకే. వీడు బేసిక్ గా సినిమాకి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పనా, టికెట్ ని ఇంట్రడ్యూస్ చేయటం వాజ్ వెరీ మచ్ డిలేడ్ ఇన్ ద సెకండ్ హాఫ్. పోనీ ఆ డిలేకి ఏమైనా మీనింగ్ఫుల్ వర్త్ఫుల్ సీన్స్ ఉన్నాయా అక్కడ? లేవు. there was nothing until ticket comes. Second half is nothing. there was nothing. though there was style. మనో టోపీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నడుస్తుంటాడు, గన్లు ఇట్లా లాంగ్ కోట్లు వేసుకొని ఇట్లా నడుస్తుంటే ఎందుకు రావన్నీ ఎవరికి? ఇప్పుడు నువ్వు ఎంత స్వాగ్ చూపించినా కూడా ఆ స్వాగ్ కి వర్త్ సీన్ ఉండాలి. ఇప్పుడు కేజీఎఫ్ లో ఇట్లా గొడ్డలి ఇట్లా ఇదేంటది దట్ కత్తి. హ్యామర్ ఇట్లా తీసి ఇట్లా పెట్టి ఆ స్వాగ్ చూపించాడంటే దానికి ఒక పవర్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటది. ఇట్లా లోపల నుంచి బయటకు వచ్చి ఇట్లా నించొని ఇట్లా సిగరెట్ కాలుస్తున్నాడు అంటే దానికి ఒక పవర్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటది. ఇక్కడ ఊరికే లాంగ్ కోట్లు వేసుకొని టోపీ ఇట్లా పెట్టుకొని చేతిలో గన్ను పెట్టుకొని ఫటా కాల్చుకుంటూ ఇట్లా నడుచుకుంటూ వచ్చేస్తా స్వాగ్ అంటే ఎట్లా రా స్వాగ్ అది? సెకండ్ హాఫ్ లో టికెట్ ఇంటర్వెల్ అయిపోయిన 5 minutes కి టికెట్ వచ్చేయాలి సినిమాలోకి. వచ్చేసి టికెట్
రాయా టికెట్ రాయా ఆల్మోస్ట్ కొట్టేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు వీళ్ళిద్దరు అనేటట్టు తీసుకొచ్చి సినిమా మొత్తాన్ని మధ్యలో రుక్మిణి క్యారెక్టర్ ని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసి, నువ్వు ట్విస్టీ, వి విల్ టేక్ ఇట్, వి విల్ హ్యాపీలీ టేక్ ఇట్. నువ్వు సడన్ గా టికెట్ గాని చూపించి వాడి చేత గోలగోల చేయించి, అది కూడా ఎంతసేపు ఇచ్చారు టికెట్ కి ఎస్టాబ్లిష్మెంట్, ఓన్లీ లైక్ 5 minutes లో వాడు యా మొత్తం రచ్చ అంతా చేసేస్తాడు. చేసేసి లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చేస్తానంటే అక్కడే ఇరిటేట్ అయ్యారు ఆడియన్స్. అక్కడే సెకండ్ హాఫే ఇరిటేషన్. నువ్వు దాంట్లో టికెట్ గాడిని లేట్ గా తీసుకొచ్చి అక్కడ నుంచి ఇంక ఇరిటేట్ చేసి ఏమవుతారు ఆడియన్స్? అదే అయింది ఆడియన్స్ కి. దో పీపుల్ వాంట్, నాకు తెలిసి పర్సనల్ గా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, దో పీపుల్ వాంట్ టు అప్రిషియేట్ దిస్ మూవీ, ఆ దో ఛాన్స్ పీపుల్ ఇవ్వలేదు. వాంట్ టు ఆ ఛాన్స్ పోగొట్టుకున్నారా. నేను చెప్పాను కదా, ఇఫ్ ఇట్ ఈస్ 50-50, 50% మందికి నచ్చింది, 50% మందికి నచ్చలేదు అన్నా కూడా దిస్ మూవీ వుడ్ హ్యావ్ బీన్ అ ఫినామినల్ హిట్. ఇప్పుడు ఏంటంటే యునానిమస్ గా ఇప్పుడు మనం కూడా నచ్చలేదనే మాట్లాడుకుంటున్నాం. అవును. నాకు సినిమా కాకపోతే ఏంటంటే, వీఆర్ అప్రిషియేటింగ్ ద ఫ్యూ గుడ్ థింగ్స్ ఇన్ దిస్ మూవీ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూ గుడ్ థింగ్స్ ఇన్ దిస్ మూవీ. బట్ ఫినామినల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, మనం ఓవరాల్ గా సినిమా చూస్తే ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్, ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్. సో ఇంకోటి చెప్పనా, ఫ్రమ్ ఫీమేల్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఫీమేల్ క్యారెక్టర్స్ నుంచి కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ చాలా బాగా చూపించారు. అవును అవునవును. బికాస్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అ ఫీమేల్ డైరెక్టర్, మేబీ ఆ పాయింట్ ఇంకా స్ట్రాంగ్ గా బయటకు వచ్చింది. మన కీరా ఇది కానీ, మన నయనతార కొన్ని ఎపిసోడ్స్ ఆఫ్ నయనతార ఇది కానీ చాలా స్ట్రాంగ్ గా బయటకు వచ్చినాయి. అవును అండ్ కొన్ని సార్లు ఈ మగవాళ్ళ బుద్ధులు ఇంతే అది ఇదని మగవాళ్ళ మీద కూడా కొన్ని డైలాగులు పడతాయి కదా సినిమాలో ఫస్ట్ అవును హాఫ్ లో. అవునవును. అలాంటివన్నీ ఫ్రమ్ ద ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ గా వచ్చినాయి. కాకపోతే ఈ సినిమాలో నేను అయితే కొంచెం చీప్గా ఉండొచ్చేమో నా అబ్జర్వేషన్, కానీ నేను ఒకటి అబ్జర్వేషన్ చేశా. దిస్ ఈజ్ ఏ రేటెడ్ మూవీ విత్ లాట్ ఆఫ్ సెక్స్ సీన్స్, బట్ దేర్ ఇస్ నో సింగిల్ స్మూచ్. యా రైట్, ఒక్క స్మూచ్ కూడా లేదు. యశ్ దే కుడ్ చెప్పాడు. have they could have done a lot more with this movie if they can, but there is no single smooch in this movie. బేసిక్ గా టాక్సిక్ యశ్ ని ఎలా చూపించారంటే, వాడొక నేను ఫీలింగ్ యాక్చువల్లీ ఫీలింగ్ నేను యాక్చువల్లీ మృగం. సినిమా సినిమా యష్ కొడుకు దగ్గర నరేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. వాళ్ళ ఫాదర్ ఇట్లా తోసేసి ఇట్లా పడేస్తాడు కదా, పడేసినప్పుడు అక్కడ ఐ థింక్ ఐ థాట్ దట్ దిస్ గైజ్ అ విలన్. యష్ని విలన్గా ఏ లెవెల్లో చూస్తానా అనుకుంటూ స్టార్ట్ చేసే సినిమాని. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కడ నాకు యష్ విలన్ లాగా కనిపించలేదు. యశ్ విలన్ లా కనపడ్డు. హీస్ యా గైడెడ్ బై నయనతార అండ్ హీస్ ఇన్ లవ్ విత్ కేఆర్ అద్వాని. సో యష్ విలన్ ఎప్పుడు అయ్యాడరా అనుకున్నాను. సో ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిన తర్వాత, ఇప్పుడు ఎలాగో అక్క చనిపోయింది కాబట్టి ఆ బాబును ఆల్రెడీ తోసేసాడు కాబట్టి ఇక్కడి నుంచి మనోడు విలన్ లా అవుతాడు అనుకున్నా. రైట్. యా సెకండ్ ఎస్, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే కదా మనోడు వాళ్ళ బాబు అవును పడిపోతే అవును అవును అవును. వాళ్ళ బాబు పడిపోతే మనోడు వెళ్ళి ఇంకోటి కొన్ని డీటెయిలింగ్ ఏ లెవెల్లో ఉందంటే, మనోడు దూకినప్పుడు ఫస్ట్ తలకు దెబ్బ తగులుతుంది. తలకు తగులుతుంది. యా సో అక్కడ క్లియర్ చేస్తారు, ఓకే ట్రామా వల్ల హీజ్ ఇమాజినేషన్ థింగ్స్ అనేది లాస్ట్లో క్లైమాక్స్ చూపిస్తారు. బట్ నాకు అదే అంటున్నాను, ఎక్కడ కూడా మనోడు టాక్సిక్ అవుతున్నాడు అని చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు ఇట్లా తయారేవని అంటున్నారు తప్ప మనకు కనిపించలేదు అది. యష్ విలన్గా మారాడు అని సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ కనిపించలేదు విలన్ నీకు. కాదురా, అసలు విలన్ గా మారడం కాదు. సెకండ్ హాఫ్ లో ద టాక్సిసిటీ వాస్ దేర్. ఉమ్. వాడు భయంకరంగా ఇట్లా టాక్సిక్ అయిపోతున్నాడని చూపించారు. కాకపోతే నువ్వు అంత టాక్సిక్ ఇప్పుడు యానిమల్, ఐఎమ్ సారీ కంపేరింగ్ విత్ యానిమల్, కానీ యానిమల్ లో కూడా మనోడు టాక్సిక్ అంటే ఇట్లా తాగేసి ఆ, ఇట్లా అయిపోతూ ఉంటాడు. కాకపోతే యానిమల్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమైంది అంటే, ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఫోర్స్ ఉంది అవును యానిమల్. అవునవును. అండ్ దెర్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్ ఫర్ దట్ అపోజిషన్ ఫోర్స్ టు, నేను నా ఫ్యామిలీని, మా ఫాదర్ ని సేవ్ చేస్తా, వాడు నా కజిన్ అయినా ఎవడైనా సరే మా డాడ్ మీద చెయ్యి వేస్తే నేను ఆయన సేవ్ చేస్తాను. వెరీ స్ట్రాంగ్ అపోజిషన్ ఫోర్స్, స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఇక్కడ ఒకసారి ఎతుక్కో, ఎవరు లేరు. సెకండ్ నో హాఫ్ లో విలన్. ఎవడున్నాడు అసలు. కొన్ని టాక్సిక్, నువ్వు టికెట్ ని తీసుకొచ్చావు, సేమ్ యానిమల్ లాగానే టికెట్ ని లాస్ట్ 15 minutes, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీలో టికెట్ ని తీసుకొచ్చావు. కాకపోతే యానిమల్ లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఆ స్ట్రాంగ్ ఫోర్స్ ఏంటి, ఇక్కడ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఈ స్ట్రాంగ్ ఫోర్స్ కి జనాలకి ఆ అంటే ఇక్కడ టికెట్ క్యారెక్టర్ విచ్ వుడ్ హ్యావ్ బీన్ అ వెరీ లవ్లీ క్యారెక్టర్, వేర్ పీపుల్ వుడ్ హ్యావ్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ సేయింగ్ లైక్ వావ్. మా టికెట్ క్యారెక్టర్ ఏమైనా, ఆ ఫీలింగ్ నుంచి జనాలు ఏంటంటే, అబ్బాయి ఈడెందుకు వచ్చాడు బాబు, ఈడెందుకు బాబు అలా చేస్తున్నాడు అనే ఫర్ అనే దోస్ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళారు. ఫర్ దోస్ హూ డోంట్ అండర్స్టాండ్ టికెట్ యంగ్ యష్ క్యారెక్టర్ పేరు.
దానికి వాడు డెఫినేషన్ కూడా ఇస్తారు కదా, టికెట్ అందరూ చించుకొని ఆ, వాడేస్తారు, నాకు రంగురంగులు ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, నాకు నన్ను అందరూ చించి వాడేస్తారు, నేను ఎవరికి ఉపయోగపడను, ఎవరికి ఉపయోగం లేదు, అది ఇది అని చెప్పి చాలా ఫ్రస్ట్రేటింగ్ డైలాగ్స్ ఉంటాయి. మ్మ్. కాకపోతే దెర్ వాజ్ నో డెప్త్. ఇంకోటి చెప్పనా నేను, ఈ మూవీలో ఉన్న ఆ స్టోరీని, వాళ్ళు అనుకుంటున్న ఆ పాయింట్ ని, వాళ్ళు చెప్పాలనుకుంటున్న ఆ ఫీమేల్ క్యారెక్టర్స్ లో ఉన్న ఆ డెప్త్ ని, ఆ రైటింగ్ ని మొత్తాన్ని ఎక్కడ చెడదొప్పుకున్నారో చెప్పనా? చెప్పండి. డ్యూ టు అన్వాంటెడ్ లావిష్నెస్ ఆఫ్ దిస్ మూవీ రా. ఆ, ఖర్చు ఎక్కువైంది. నేను ఈ మూవీని గ్రాండ్ స్కేల్ లో చూపిస్తా అన్న దగ్గరే దొబ్బింది సినిమా. అంత గ్రాండ్ స్కేల్ అవసరమే లేదు. నువ్వు నార్మల్ గ్రాండ్ స్కేల్ చూపించొచ్చు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో గ్యాంగ్ వార్స్ అంటాడు. ఎవడి గ్యాంగ్ ఎవడిదో తెలియదు. వీడెళ్ళి ఎవడి గ్యాంగ్ చంపుతున్నాడు, వాడొచ్చి ఈడి గ్యాంగ్ ఎందుకు చంపుతున్నాడు, ఆ పోర్చుగీస్ ఎవరో, వీళ్ళెవరో, వాళ్ళెవరో, ఏదేదో నడిచిపోతూ ఉంటది, ఏదేదో అయిపోతూ ఉంటది. వెళ్ళి చంపుతారు, వాళ్ళు చంపుతారు, వీళ్ళు చంపుతారు, ఏదేదో నడుస్తూ ఉంటది సొల్లంతా. లావిష్నెస్ బాగా ఖర్చు పెట్టారేమో అనిపించింది బ్రో అనవసరంగా. లావిష్నెస్ రా ఇది. బేసిక్ గా అక్కడే లావిష్నెస్, కొన్ని కొన్ని ఫ్రేమ్స్ అవన్నీ ఓకే బానే ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే, నీకు కనెక్టెడ్ డెప్త్ పోయింది కదా అక్కడ. డెప్త్ పోయింది. వెన్ యూఆర్ ట్రైయింగ్ ఫర్ ద లావిష్నెస్, యూఆర్ ఇంకోటి, మిస్సింగ్ ద డెప్త్. ఇంకోటి నేను అందరిలాగా ఎందుకు అంత దారుణంగా ఇరిటేట్ అవ్వలేదంటే ఐ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద క్యారెక్టర్స్ అనమాట. సో క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిపోయి వాళ్ళ జర్నీ చూస్తూ అలా కంటిన్యూ అయిపోయాను కాబట్టి తిట్టుకోవాలి అనవసరం ఇరిటేషన్ రాలేదు. కొంతమంది జనాలకి రైట్ ఫ్రమ్ బిగినింగ్ కొన్ని కొన్ని సీన్స్, కొన్ని కొన్ని డైలాగ్స్ వచ్చేసరికి ఇరిటేట్ అయ్యి అరవడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి థియేటర్లో. నేనేంటంటే కూర్చొని చూస్తున్నాను, ఓకే బాగానే ఉంది కదా, బాగానే ఉంది కదా. ఇన్ఫాక్ట్ మీకు మెసేజ్ కూడా పెట్టాను గుర్తుందా, ఫస్ట్ అయిపోయిన సినిమా బాగానే ఉంది కదా బ్రో, బాగానే ఉంది కదా బ్రో అంటే నువ్వు అన్నావు ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్, చెప్పాలంటే సెకండ్ హాఫ్ చూడరా ఒకసారి అన్నావు. సెకండ్ హాఫ్ స్టార్ట్ సెకండ్ హాఫ్ చేశాను. సెకండ్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ ఇంకో హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే హుమా కురేషిని లేపేశారు. ఆల్ ద అవును. ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ గాన్. అక్కడే సినిమా డైరెక్షన్ లెస్ అయిపోయింది రా. చెప్తున్నా కదా, మంచిగా రాసుకున్న ఫీమేల్ క్యారెక్టర్స్ అన్ని వెళ్ళిపోయేటప్పటికి యష్ గాడు ఎట్లయితే సెకండ్ హాఫ్ లో డైరెక్షన్ లెస్ అయిపోతాడో, సినిమా కూడా అట్లాగే డైరెక్షన్ లెస్ అయిపోయింది. నేను మేబీ చెప్పాను దట్ ఈస్ కదరా, రుక్మిణి, ఐ రియల్లీ థాట్ రుక్మిణి విల్ కమ్ ఇన్ ద సెకండ్ హాఫ్ అండ్ టేక్ దిస్ గై ఫర్ అ రైడ్. ఓకే. నేను అసలు ఆ యష్ ని, రుక్మిణి ఇట్లా సెకండ్ హాఫ్ లో ఆడుకుంటది, అందుకే రుక్మిణిని పెట్టుకున్నారు. దట్ పవర్ఫుల్ ఫీమేల్ క్యారెక్టరైజేషన్ విచ్ వాజ్ ఎండెడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో రుక్మిణి నుంచి పట్టుకొస్తారంటే, రుక్మిణి క్యారెక్టర్ నాకు ఐ వాజ్ ఫ్యూరియస్ రా. నాకు కోపం వచ్చింది. ఏంటి ఫస్ట్ హాఫ్ లో ఇంత బ్యూటిఫుల్ గా చూపించిన నయనతార వీళ్ళ క్యారెక్టర్స్ ని సెకండ్ హాఫ్ లో రుక్మిణికి ఇంత ఇంత వీక్, అన్జస్టిఫైడ్ రైటింగ్ అని. అక్కడే నాకు చిరాకు వచ్చింది రా అసలు. ఎందుకంటే అసలు షీ వాజ్ నాట్, అరే షీ వాజ్ నాట్ దేర్ ఫర్ ఎనీథింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్. దేర్ కెన్ బి సి హీ కెన్ హ్యావ్ అ సన్ ఫ్రమ్ ఎనీ వన్, రైట్, ఇన్ ద సెకండ్ హాఫ్. యా యా. దానికి రుక్మిణి ఎందుకు, కొడుకు ఎవరితోనైనా పుట్టొచ్చు కదా. అండ్ రుక్మిణి వాజ్ స్పీచ్లెస్, ఈవెన్ అట్ ది ఎండ్ రుక్మిణి వాజ్ స్పీచ్లెస్. నాకు అమ్మ సెకండ్ హాఫ్ లో రుక్మిణి ఆడుకుంటది మనోడిని అనుకున్నాను రా నిజంగా. ఐ వాజ్ సో 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 డిసప్పాయింటెడ్ విత్ దట్. రోల్. అండ్ అండ్ ఫస్ట్ హాఫ్ లో స్టోరీ కూడా సవతి స్టోరీనే కదా. టు బి ఫ్రాంక్, వన్ లైన్ లో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో రాయగాడు సవతి, సవతల పోరు, ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు సిచ్యువేషన్ ఫస్ట్ హాఫ్ లో మనోడిది. అవునవును అవును. కాకపోతే గ్యాంగ్స్టర్ ఇక్కడ మనోడు. అదే అదే. గ్యాంగ్స్టర్ కామెడీ ఉండదు, సీరియస్ గా ఉంటాడు, అందరిని చంపేస్తుంటాడు. ఎవడైనా అడ్డొచ్చి ఎవడైనా కామెడీ చేయడానికి ట్రై చేస్తే పడకమని బుల్లెట్ వేసి చంపేస్తాడండి, అంతే. అదే కాకపోతే జస్ట్ కట్ చేస్తే ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు సినిమానే అది. కొడుకు కూడా పుట్టేస్తాడు, సేమ్ అదే లాజిక్ కదా, కొడుకు కూడా పుట్టేస్తాడు. యా యా యా. బ్రో ఇంకా మనం దీన్ని లాగపోవడం బెటర్ ఏమో బ్రో, మనం ఎంత ట్రై చేస్తున్నా ఇంకా. అంటే See, వీఆర్ యునానిమస్లీ, ఐ మీన్ ఐఎమ్ పర్సనలీ ఐఎమ్ బిట్ డిసప్పాయింటెడ్ ఫర్ యష్ అండ్ గీతు మోహన్ దాస్. ఎందుకంటే నిజంగా ఒక మంచి మూవీ తీసుంటే కనుక ఇలాంటి మూవీస్ ఇంకా చాలా, ఇలాంటి మూవీస్ అనే సెన్స్ ఇంకా మంచి స్టోరీస్, మంచి కొత్తదనంతో మంచి మంచి స్టోరీస్ వచ్చే ఛాన్సెస్ ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే నౌ పీపుల్ స్టార్ట్ బ్లేమింగ్ ది ఆడియన్స్ ఏమో నా బాధ, ద మేకర్స్ ఎంత లేదు, బాగా. దే కెనాట్ బ్లేమ్ ది ఆడియన్స్ రా, దే కెనాట్ బ్లేమ్ ది ఆడియన్స్. దిస్ ఇస్ నాట్ అ మూవీ వేర్ దే కెన్ బ్లేమ్ ది ఆడియన్స్, బికాస్ యా దిస్ మూవీ హ్యాస్ లాట్ ఆఫ్ స్టఫ్ విచ్ దే డిజర్వ్. దిస్ అంటే ఈ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో దే డిజర్వ్ ఇట్. ద యా. దెర్ ఆ ఇస్ నో. షాక్ వాల్యూ, ఆ షాక్ వాల్యూ క్రియేట్ చేసి ఫెయిరీ టైల్ ఫర్ అడల్ట్స్ అని చెప్పి అడల్ట్సే రావాలి అసలు ఇవన్నీ మార్కెటింగ్ టాక్టిక్స్ చేసి
అనవసరంగా ఒక రకమైన నెగెటివ్ హైప్ క్రియేట్ చేశారు. నేను ఎప్పుడైతే సినిమా దొబ్బిందో అప్పటి నుంచి ఇంకా ట్రోలింగ్ ఇంక ఎక్కువైపోయింది. మీ మెయిన్ దీనికి గా ఈ థియేటర్ నుంచి లెట్స్ టాక్ పిలిపించి ఎందుకు చేద్దాం అనుకున్నాను చెప్పిన, లెట్స్ టాక్ టు టాక్ అబౌట్ జస్ట్ దీస్ గుడ్ థింగ్స్ అబౌట్ ద మూవీ. యా నేను కూడా అంతే అంతే. నేను కూడా అంతే. అంతే, దట్స్ ద ఓన్లీ లేదురా రీజన్. దొబ్బాలి ఈ సినిమా దొబ్బాలని లెట్స్ టాక్ చేయాలనే థాట్ నాకు నాకు కూడా అసలు లేదు. ఇట్ షుడ్ బి సింప్లీ బికాస్ వి రియలీ అప్రిషియేట్ సమ్ గుడ్ థింగ్స్ ఇన్ దిస్ మూవీ. నిజంగా ఆ, ఓన్లీ ఫ్యూ, నిజంగా జస్ట్ ఫ్యూ గుడ్ థింగ్స్ ఇన్ ద మూవీ. నిజంగా మీరు సినిమా చూడాలి అనుకుంటే కనుక గివ్ దిస్ అ షాట్. ఇరిటేట్ అవుతారు కరెక్టే, కానీ దిలీప్ భాయ్ చెప్పినట్టు కొన్ని ఫీమేల్ క్యారెక్టర్స్ కొన్ని స్ట్రాంగ్గా రాశారు. కొన్ని కొన్ని చోట్ల యష్ బాగా కాదురా, యాక్ట్ నేను ఇంకొకటి రా, ఇప్పుడు మనం అంటే ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ ద వే హిస్ పెయిన్ వాస్ కన్వేడ్ వెన్ ద ట్విస్ట్ వాజ్ రివీల్డ్. యా యా బాగుంటది అక్కడ కూడా. కానీ అదేంటి, నేను కొంచెం ఒక 1 లేయర్ కిందకెళ్ళి అక్కడ ఉన్న నా ఇరిటేషన్ ని పక్కన పెట్టి, ఓకే ఇదా కన్వే చేద్దాం అనుకున్నారు, ఆ, వాడి పెయిన్ పాయింట్ ఇదా, వాడు అందుకని వాడు ఇంత పెయిన్ఫుల్ గా టికెట్ బతికే ఉన్నాడు అని చెప్పి వాడు ఫీల్ అవుతున్నాడా, సరే ఓకే అని అట్లా అనుకున్నా నేను. కానీ ఇంతలా ఎవడనుకుంటాడు రా బేసిక్ గా. ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళి చూసేటప్పుడు ఇంత లేయర్స్ లోపలికి వెళ్ళి ఎందుకు అనుకోవాలి, ఎవడు అనుకోడు అట్లాగా. వాళ్ళు మనం చూసినప్పుడు మనకు కనిపించేదే మనం అప్రిషియేట్ చేస్తాం అదే అదే. ఆబ్వియస్లీ. సో ద పాయింట్ విచ్ వాజ్ సపోజ్ టు బి కన్వేడ్ ఇన్ అ వెరీ ప్లెజెంట్ వే వాజ్ కన్వేడ్ ఇన్ అ వెరీ 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 ఇరిటేటింగ్ వే. యా దట్ వాస్ ద యా బిగ్గెస్ట్ ఫ్లా ఫర్ టాక్సిక్. అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళు చెప్పాలనుకుంటారు పాయింట్, అదంతా బానే ఉంది, కానీ మీరు దాన్ని కలిపి పులిహార చేసి దాన్ని ఏదో లావిష్నెస్ అని అది ఇది మొత్తం పెంట పెంట చేసి మొత్తానికి సినిమాని ఇట్లా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇదని చెప్పారు. దాంతో ఏమైంది, మీలో మీ రాసుకున్న గుడ్ క్యారెక్టరైజేషన్ దొబ్బింది, ఫీమేల్ క్యారెక్టర్స్ కి వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ దొబ్బింది, మీరు చెప్పాలనుకుంటున్న మెసేజ్ లో ఉన్న డెప్త్ దొబ్బింది, మొత్తానికి సినిమానే దొబ్బింది. ఇంకోటి అది బ్రో, నాకు సినిమా చూసినప్పుడు ఒక డౌట్ వచ్చింది బ్రో. ఏంటంటే స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అని చూపించాలంటే వాళ్ళు ఖచ్చితంగా స్మోక్ చేయాలా? అలా అని కాదులే. యా, దట్ ఈస్ నథింగ్ లైక్ స్ట్రాంగ్ అంటే. అదొకటి. ఇంకోటి ఒక చోట యూజువల్గా యష్ సిగార్స్ స్మోక్ చేస్తుంటాడు కదా. ఒక సీన్ ఎలా ఉంటుందంటే హీ హ్యాస్ టు షూట్ సమ్ వన్. షూట్ చేసిన తర్వాత సడన్ గా మనోడి నోట్లో సిగార్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. ఫైట్ మధ్యలో అలా సడన్ గా వస్తాయి, కొన్ని అలా అలా వస్తాయి. వచ్చేస్తుంటాయి, అన్ని అలా వచ్చేస్తాయి. అలా వస్తాయి అంతే. ఈ సినిమా కలెక్షన్ రానట్టు అలా వస్తాయి అంతే, ఇంకేం చేయలేం. యా. సో దీస్ ఆర్ కాకపోతే సమ్ మైనర్ ఒక సజెషన్స్. యా ఇంకేం చేయ అంటే, సి ద వన్ ఓన్లీ వన్, ఈవెన్ నువ్వు ఇందాక నువ్వు చెప్పినట్టేరా, నాకు యష్ ఏదో ఇదైపోవాలి, యష్ ఏదో పెద్ద ఇది ఇది యష్ మీద మనకేదో ఇది కేజీఎఫ్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అలా అని కాదు, కానీ ఐ థాట్ హీ వాస్ ట్రైయింగ్ సంథింగ్ డిఫరెంట్ and this movie will be totally different, so that we can see these kind of different perspectives of movies in the future. Anede na అదే hope. మిస్ అవ్వకూడదు అని. గీతు మోహన్ దాస్ I షుడ్ thought Yash కంటిన్యూ మేకింగ్ really was మూవీస్. trying something. యా Definitely Yash tried something different, doubt యా. లేదు దాంట్లో. He tried completely different. కాకపోతే ఆ డిఫరెన్స్ లో ఇంకా చాలా డిఫరెన్స్ లోకి వెళ్ళేటప్పటికి అది ఐ చాలా జెన్యున్లీ విష్ దారుణంగా తిట్టుకుంటున్నారు. ఐ జెన్యున్లీ విష్ గీతు మోహన్ దాస్ మేక్స్ మోర్ మూవీస్. చాలా దారుణంగా తిట్టుకుంటున్నారు. ఐ వాజ్ సో అంటే అంటే ఇంక తప్పదు, ఇంకేం చేస్తాం. వెన్ యూ మేక్ అ బ్యాడ్ ప్రోడక్ట్, దట్ ఇస్ వాట్ యూ గెట్, వీ కాంట్ యా హెల్ప్ ఇట్. లైక్ యా. అండ్ దిస్ హేట్రెడ్ విల్ గో, హేట్రెడ్ అని కూడా కాదు కానీ దిస్ ఇరిటేషన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. ఎవడో ఆపలేడు, ఓకే సరే ఎవడు బ్రో, ఏమీ మనం చేయలేడు. లెట్స్ టాక్ ఆపేద్దాం ఇంకా. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు పుష్ సరే, ఇట్ టూ ఫార్. ఇంతకన్నా ఇంక ఎక్కువ మాట్లాడుకున్నా కూడా జనాలు ఇంతే ఇదేరా తిప్పి తిప్పి ఇదే మాడుకుంటున్నారు మీరు అంటారు. ఇంక మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు ఈ సినిమాలో. ఇంక వాట్ ఎల్స్ కెన్ వి టాక్ అబౌట్ దిస్. ఇంకా అదే టాక్సిక్, ఇంకేం చేస్తాం ఇంకా. దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్ గైస్. గైస్ దట్స్ ఓకే, ఓకే. ఓకే మీకు లెట్స్ ఏమనిపించిందో ఒకసారి కింద కమెంట్స్ లో కింద మెన్షన్ చేయండి. కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నేను అండ్ ఇఫ్ ఏమైనా దెర్ ఇస్ తేడాగా ఎనీ అదర్ మాట్లాడినా లేకపోతే పాయింట్స్, దిలీప్ ఏమైనా కొత్తగా మాట్లాడినా అది కూడా మెన్షన్ చేయండి. సో వీల్ డెఫినెట్లీ రీడ్ ఆల్ ద కమెంట్స్ అండ్ లాఫ్ యా, అబౌట్ ఇట్. ఓకే టేక్ కేర్. అండ్ ఎనీథింగ్ ఇఫ్ వి మిస్డ్ యా. అది కూడా మెన్షన్ చేయండి. అంటే వీ విల్ నో దట్, అంటే మేము కూడా అరే అవును ఈ పాయింట్ మిస్ అయ్యాం కదా మనం ఈ అనుకోవచ్చు సినిమా మేము కూడా. ఈ సినిమాలో మళ్ళీ ఈస్టర్ ఎగ్స్ కూడా ఇది ఇది మీరు మిస్ అయ్యారు, ఇది మీరు మిస్ అయ్యారు అని చెప్పడానికి. అంటే ఏమైనా ఉంటాయేమో అంటారా, నాకు తెలిసి ఏం మిస్ అవ్వలేదు మనం. అంటే ఏమైనా జెన్యున్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మన వాళ్ళకి అప్పుడప్పుడు యా ఫ్రమ్ ద థర్డ్ ఐ, యా అలాంటి యా. ఏమైనా ఉన్నాయేమో చూస్తే మనం కూడా అలాంటి అవును ఇది మనం నోటీస్ చేసామా లేదా అని ఒకసారి గీక్కోవచ్చు బుర్ర. ఓకే అందుకని అంతే. సరే. ఓకే, దట్ ఈస్ ఇట్ గైస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ మోర్ లెట్స్ టాక్. యా, విల్ కంటిన్యూ దిస్. యా థ్యాంక్స్.